గౌరవనీయులైన అధికారులు, కార్యాలయ సిబ్బంది, సాహిత్యాభిమానులందరికీ కూడా ఈనాటి భావన ప్రథమ వార్షికోత్సవ వేడుకకి స్వాగతం, సుస్వాగతం. భావన తెలుగు సాహితీ సమితి ఏజీ ఆఫీసు విజయవాడ, ఆంధ్రప్రదేశ్ స్థాపించబడి ఈనాటికి సరిగ్గా 1 సంవత్సరం పూర్తయింది. కాబట్టి ఈ రోజున మనం భావన యొక్క ప్రథమ వార్షిక దినోత్సవాన్ని లేదా వ్యవస్థాపక దినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అదే హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో రంజని అనే పేరుతో ఒక సాహితీ సమితి 65 వసంతాలు పూర్తి చేస్తుంది. కానీ మన భావన తెలుగు సాహితీ సమితి గుడిగుడి నడకలతో 1 సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకొని వైభవంగా సంబరాన్ని జరుపుకుంటుంది ఇప్పుడు. కాబట్టి దీన్ని ఎంతో అద్భుతంగా, ఆనందంగా అందరం ఈ సంబరాన్ని ఆస్వాదాన్ని ఆశిస్తున్నాం. ఈ భావన తెలుగు సాహితీ సమితి ఏర్పడడానికి ఎంతో మంది కృషి చేశారు. ఒక మొక్కని నాటాలంటే ముందుగా విత్తనం వేయాలి కదా, అది వేయడం ఎవరికైనా సులభం. కానీ అది మొక్కయి ఒక మహావృక్షమై పండ్లనిచ్చేదాకా, నీడనిచ్చేదాకా పెంచడంలో ఎంత శ్రమ ఉంటుందో మీరే ఆలోచించండి. అలానే ఒక సంస్థ అద్భుతంగా నడవాలి, కొనసాగాలి అంటే కూడా దాని వెనక ఎంతోమంది కఠోర పరిశ్రమ, కృషి ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు. అలానే మన భావన అనే సంస్థ స్థాపించడానికి ఎంతోమంది మన కార్యాలయ మిత్రులు కృషి చేశారు. వారిలో ముఖ్యంగా ఉదాహరణకి ఒక కొండమండ శ్రీనివాసరావు గారు, విజయలమణి గారు, నాగమురళి గారు, నంద్యాల మురళీకృష్ణ, ఇలాంటి మహానుభావులంతా కూడా వారికి తెలుగు భాష మీద ప్రేమ, మక్కువ ఎక్కువ మనకంటే. అందువల్లే వాళ్ళు పూనుకొని దీక్షతో చాలా అంకిత భావంతో ఇక్కడ కూడా మన విజయవాడలో కూడా ఒక సాహితీ సంస్థ నెలకొల్పాలనే భావంతో, ఒక పట్టుదలతో ఇక్కడ స్థాపించారు. వారి కృషిని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. వారే ఈ సంస్థకి ఒక రకంగా చెప్పాలంటే ఆద్యుడు, వ్యవస్థాపకుడు, ఇంకా చెప్పాలంటే మూల స్తంభాలు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అంటే వారి కృషిని, వారి సేవని, వాళ్ళ యొక్క పట్టుదల, వాళ్ళ సంకల్పాన్ని, ఈ భావనని నెలకొల్పడానికి వాళ్ళు చేసిన కృషిని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని మన సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా ఒక సంస్థ కానీ ఏదైనా పని చేయాలి అంటే ఎంతోమంది విమర్శిస్తారు కానీ ప్రశంస చేసేవాళ్ళు తక్కువ. కానీ మన మిత్రులు ఆ విమర్శలన్నింటినీ కూడా ప్రశంసల కింద తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఈ యొక్క సంస్థని స్థాపించారు. అది కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా మనం ప్రతి సంవత్సరం అంటే మనకు సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలోనే మొదటి కార్యక్రమాన్ని చేసుకున్నాం, ద్వితీయ విఘ్నం లేకుండా రెండోది చేసుకున్నాం, ముచ్చటగా 3వ కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా ముందుకి ఘనంగా, దివ్యంగా మనం ముందుకు సాగిపోతున్నాం. ఈ సంస్థ ఇంకా 10 కాలాల పాటు మనగాలంటే అందరూ కూడా ఎన్నో విధాలుగా సహకరించాలి. ఈ సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి భూరి విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలు, ఆ నిధులతోనే మనం ఇప్పటిదాకా కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. కానీ ఇప్పటికీ మన ఖజానా నిండుకుంది. కుండ నిండుకుంది అంటే మీకు అర్థమవుతుంది. అంటే మళ్ళీ నిధుల కొరత
ఏర్పడింది అని అర్థం. మళ్ళీ మనం మన సంస్థని ఆర్థికంగా పరిపుష్టి చేయాలి, చాలా బలోపేతం చేయాలి. చేస్తే కానీ మన సంస్థ 10 కాలాల పాటు మనగలగదు. కాబట్టి మీ యొక్క సహకారం, మీ యొక్క చేయుత ఎంతో అవసరం. సరే, ఇది మనం ఉపన్యాసం ఎక్కువ నుండి కూర్చున్నాం, మన వినోదానికి వెళ్దాం. అయినా కూడా ఇప్పుడు మనం ఈరోజు ప్రథమ వార్షికోత్సవ సభని ఏర్పడుతున్నాం. అంటే భావన నియమావళి ప్రకారం ఒక సాహితీ సంస్థకి సాహితీ అంశానికే పరిమితం కాకుండా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని లేదా వినోద కార్యక్రమాన్ని కూడా చేసుకోవచ్చు. అది మన నియమాలు ఉంది కాబట్టి దాని ప్రకారం ఈరోజు ఈ సభని, ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన యొక్క కార్యక్రమాన్ని మొదలడం, వినోద కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే మన కార్యాలయ మిత్రులు, కళాకారులు వాళ్ళు సెలవు చూపించారు. మేము కూడా పాల్గొంటాము, మా ప్రతిభని కనబరుస్తానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. ముందుగా ఈరోజు మొట్టమొదటి పాట పాడటానికి మన సీనియర్ నాయకుడు చెప్పచ్చు మనం. ఆయన పాడే పాట మాటలు రాని ఒక అందమైన యువతి యొక్క కళ్ళు ఆమె ప్రేమని మరియు భావాలను ఎలా వ్యక్తపరుస్తాయో ఈ పాటలో వర్ణించారు. అంటే ఆమె కళ్ళు పలికే ఊసులు, అందాలు ఎలా పాటలుగా మారతాయో ఈ పాట ద్వారా తెలియజేస్తారు. ఓ పాపా రాలి చిత్రంలోని మధురమైన ప్రేమ గీతం. మాటే రాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు, అందాలను తొలగించే పాటలోనే